पूरा लोकल। న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరు కలిసి దాదాపు 17 మంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అందరూ ఒకచోట చేరుకొని అక్కడ ఆడుతూ పాడుతూ కొద్దిసేపు గడపడం జరిగింది. తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి బిర్యానీ మద్యం సేవించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురి కావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి పాండు అనే వ్యక్తి అక్కడికక్కడే ఈ అస్వస్థతకు గురై మృతి చెందడం జరిగింది. మిగతా 15 మంది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వామిటింగ్ చేసుకుంటూ కింద పడిపోవడంతో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఎలా జరిగిందనే దానిపైన కూడా విచారణ చేసిన నేపథ్యంలో వాళ్ళు తెచ్చుకున్నటువంటి బిర్యానీ ఏదైతే ఉందో దానివల్లనే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. బిర్యానీ తిన్న వెంటనే ఈ విధంగా వాళ్ళందరూ కూడా అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిగతా స్నేహితులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా పాండు అనే వ్యక్తి ఈ విధంగా నూతన సంవత్సరంలో బిర్యానీ తిని చనిపోవడం అనేది కూడా అందరినీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా దుఃఖసాగరంలో చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం 15 మందికి పైగా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి అక్కడ బిర్యానీ ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఆ హోటల్కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఈ బిర్యానీలో ఏదైనా కలిసిందా లేకపోతే ఇక్కడ పార్టీలో ఎవరైనా దాంట్లో ఏదైనా కలపడం వల్ల ఈ విధంగా జరిగిందనే దానిపైన కూడా అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అయితే ఈ బిర్యానీకి సంబంధించి చేసినటువంటి హోటల్లో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం.